కొట్లాట్లు ఎవరైనా చేస్తున్నారట. చేస్తారు, ఎందుకు చేస్తారండి? ఎందుకు చేస్తారు? చేస్తే ఊరుకుంటారా? చట్టాలు లేవా? ఆ రోజు ఇవాళ తీసుకెళ్తే పొద్దున్న బెయిల్ వచ్చేది. కోర్టులు ఉన్నాయి కదా, ఎవరు చేస్తారు? ఆ రోజు తప్పులు చేశారు, వాళ్ళు అనుభవిస్తారు. దొంగతనం చేశారు, వాళ్ళు అనుభవిస్తారు. అంతేగాని ఉత్తరే తీసుకెళ్లి లోన్ వేస్తే చట్టాలు ఊరుకో కదా, న్యాయస్థానాలు ఊరుకో కదా. కాబట్టి న్యాయస్థానం ముందు ప్రజాస్వామ్యం మళ్ళీ బతికించారు ఇక్కడ. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు తిరిగిన వాళ్ళందరూ లోన్ ఏం చేయడం, సొంత బాబాయినే మొదలలేదు ఆయన ఎదురు తిరిగితే, సొంత చెల్లెలే బయటికి పంపించాడు ఆయన. ఇంకా ఆయన గురించి మాట్లాడుకుని సమయం వృధా. నేను 2-0 నా సంగతి ఏం చూసేది మీ ఓకే, సంగతి? ఇప్పుడు ఆయన ప్రజాక్షేత్రలోకి వస్తున్నారట, పాదయాత్ర కూడా ఏం చేయడానికి చేస్తారండి 2-0లో? ఆ? ఏం చేస్తారండి? కాదండి, ఆయన పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధపడుతున్నారట. ఏమంటే ఆయన ఆయన ఏమంటే సక్సెస్ ఫార్ములా ప్రశ్నించే గొంతుకు బొలిశెట్టి గారు. ఏమైపోయిందని అడుగుతారు శ్రీనివాస్ గారు. ప్రశ్నించే గొంతుకు ఎప్పుడు అలాగే ఉంది. ప్రశ్నించడానికి లేరు. ఇప్పుడు సేవ చేసే స్థానంలో ఉంది, సేవ చేస్తున్నారు. ఆయనకి ఇచ్చిన శాఖనే ప్రజలకు ఉపయోగపడుతున్నారు. ఇవాళ ఎక్కడా లేని విధంగా అన్ని పల్లెటూరు రోడ్లు వచ్చినాయి, పల్లె స్వతంత్రం వచ్చింది. మీరు ఏ పల్లెటూరు మీ నాయకులను అడగండి, మీ సర్పంచులు అడగండి, మీ ఎంపీటీసీలు అడగండి. ఎందుకు ఇక్కడ మాట్లాడుకుంటాం, అబద్ధాలు మాట్లాడుకుంటాం? మేము తప్పు చేసాం, ఓకే సరిదిద్దుకుంటాం. మేము మోసం చేసి ఉంటే దాన్ని క్షమించమని అడగండి. 2,30,000 కోట్లు మీరు సంక్షేమానికి ఇస్తే, మరి ఉన్న 2,60,000 కోట్లు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని 9 లక్షలు 10 లక్షలు తీసుకెళ్లారంటే మీరు ఏం చేసి తీసుకెళ్లారు చెప్పండి? ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంది? వాళ్ళ పరిస్థితి ఏంటి? వడ్డీలు ఎక్కడ కడుతుంది ప్రభుత్వం? సరే సూపర్ 6 ఇస్తానని చెప్పారు, ఇస్తాను కదా, 3 ఇచ్చారు కదా, ఇస్తారు కదా, ఉన్నాయి. ఓకే, ప్రజలు ఎవరు అడుగుతలేదు సార్. వర్మ గారు, నేను నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిని, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. కరప్షన్ చేయని వ్యక్తిని. మీరు ఇక్కడ ఎంక్వైరీ అయ్యింది. నిరంతరం ప్రజలు ఏం చెప్తారంటే, సార్ మాకు డ్రైన్ లేదు, మాకు రోడ్డు లేదు, మాకు దోమలతో చచ్చిపోతున్నాం, మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదు, మీరు కొంచెం మా పల్లెటూరులన్నీ ఒక చూడమని చెప్పి అడుగుతున్నారు తప్ప అమ్మఒడి రాలేదు, తల్లికి వందనం రాలేదు, రైతు భరోసా రాలేదు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి చాక్లెట్లు. ఓకే, ఓకే. బొలిశెట్టి గారు ఒక్క విషయం చాలా ఆసక్తిగా మీ జనసైనికులు ఎదురు చూసేది, నామినేటెడ్ పదవులు చాలా మందికి మీ వాళ్ళకి రాలేదని. ఎవరెవరికి వచ్చే ఛాన్స్ ఉంటుందండి? ఆ లిస్ట్ ఏమైనా మీకు వచ్చిందా? మీ అందరివి కూడా తీసుకుంటారా, పరిగణలోకి తీసుకుంటున్నారా? ఎవరు చూస్తున్నారు ఆ లిస్ట్ని? ఏ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఆ కాన్స్టిట్యున్సీలో ప్రాపర్ గా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరి పేర్లు పంపుతారు. దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తారు. అందరికి ఇవ్వాలంటే ఇవ్వలేరు కాబట్టి కొంతమందికి ఫస్ట్ టైం ఇస్తారు, కొంతమంది సెకండ్ టైం ఇస్తారు. దాని గురించి గొడవలు పడి కూడా ఎవరు లేడు ఇక్కడ. ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేది లేకపోతే ఈ రాష్ట్రం 2-0 కాదు, మొత్తం 0 అయిపోద్ది. కాబట్టి ఎన్డీఏని అందుకే ఎన్నుకున్నారు సార్. వరం గారు ఇది పొరపాటున ఎవరైనా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ ఎన్డీఏ గెలుపులో వాళ్ళ అసమర్థతని ఏదో రకంగా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ రాష్ట్రం ఉండదు, వ్యాపారవేత్తలు రారు, ఇండస్ట్రీస్ రావు. ఏంటి ఉన్న విశాఖ గురించి మీరు అప్పుడు ప్రైవేట్ అయిపోతుంటే మాట్లాడిన వ్యక్తులు, వాళ్ళు విశాఖ గురించి తీసుకొచ్చి హామీ ఇప్పించి 13,000 కోట్లు ఇప్పించి ప్రభుత్వం మీరు విమర్శిస్తున్నారంటే ఏమనుకోవాలి? ఇవాళ అమరావతి నగరం లేదు, ఉన్న రాజధాని లేవు. మీరు ఏంటి చెప్తారు? రాజధాని రాష్ట్రం చేశారు 5 సంవత్సరాలు. ఒక్క నిమిషం బొలిశెట్టి దుబాడి గారు రెస్పాండ్. బొత్సటి గారు మాట్లాడిన మాటలు ప్రతిసారి అవినీతి అవినీతి అని చెప్తున్నారు. ప్రభుత్వం ద్వారా అమ్మకాలు జరుపుతున్నటువంటి వైన్ షాపుల్ని చాలా అసందర్భంగా కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి, కాంట్రాక్టర్లు రౌడీజం, గూండాయిజంతో టెండర్ సిస్టమ్ పేరు పెట్టి దోపిడీ చేసి మొత్తం బ్రాందీ షాపులని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అప్పచెప్పారని, ఇందులో చాలా మంది మంత్రులు భయభ్రాంతులు సృష్టించారని, కాంట్రాక్టర్ గా ఎవరైనా వేస్తే అప్లికేషన్లు వేస్తే వాళ్ళకి బెదిరించారని, ప్రథమంగా అచ్చెన్నాయుడు చాలా దౌర్జన్యాలు చేసి బ్రాందీ షాపులన్నీ తీసుకున్నాడని, ఫరూక్ అనేటటువంటి ఒక మంత్రి గారు కూడా తీసుకున్నారని ఈనాడు పేపర్లో రాశారు సార్. దానికి సమాధానం చెప్పాలి.